ఓం గం గణపతియే నమ. ఓం నమ శివాయ. ఓం శ్రీ మాత్రే నమ. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమస్తే. అందరికీ నమస్కారం. సో ఈరోజు మనము యోగాల గురించి చేద్దాం అనమాట. అయితే యోగాల గురించి అని అంటే చాలా మందికి కొద్దిగా ఏంటంటే యోగాలు అంటే అన్ని మంచి యోగాలే ఉంటాయా, లేదా యోగాలు అంటే చెడు యోగాలు కూడా ఉంటాయా, లేదా ఓన్లీ చెడు యోగాలే ఉంటాయా, అసలు ఈ యోగం అంటే ఏంటి? యోగం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాల్సింది ఏంటంటే 2, 3 లేకపోతే ఒక్కోసారి 4, 5 గ్రహాలు కూడా ఒక రాశిలో కలిసి ఉంటాయన్నమాట. కలిసి ఉన్నప్పుడు ఆ రాశి ఏ రాశి మనకి అది మిత్ర రాశియా, మన సొంత రాశియా అంటే మన లగ్నానికి తగ్గట్టుగా సొంత రాశియా, లేకపోతే ఏ ఏ గ్రహాలు కలిసి ఉన్నాయి చూసుకోవాలి. అది కూడా కేంద్ర కోణాలు కలిసి ఉంటే మటుకు అది రాజయోగం అనే చెప్పుకోవచ్చు. అయితే ఆ రాజయోగం కూడా ఆ లగ్నాలకి ఏ లగ్నాలకి అది బాగుంటుంది. ఆ యోగాలు అనంటే ఏ లగ్నాలకి ఆ దశ అంతర్దశలు వస్తాయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా మేష లగ్నమే తీసుకున్నాం. మేష లగ్నం వారికి కుజుడు అధిపతి అనమాట. ఆ కుజుడికి పంచమాధిపతి అయిన రవితో కలయిక ఉన్నదనుకోండి, అప్పుడు అది రాజయోగం. సో ఇలాగా వాళ్ళకి ఏ ఏ లగ్నాలకి ఏ ఏ గ్రహాలు కలయిక వల్ల అది రాజయోగం అవుతుంది అని చూసుకోవాలి. అలాగే మనకి కొన్ని ఏమంటారు, ఇవి బాలేని యోగాలు కూడా ఉంటాయి. కొన్ని గ్రహాలు కలయిక వల్ల అది చెడు యోగాలు క్రింద మనము పరిణమిస్తాం అనమాట. సో అవి కూడా చూసుకోవాలి. సో ఈరోజు మనం మటుకు కొన్ని రాజయోగాల గురించి డిస్కస్ చేద్దాము. అది కూడా ఒక్కొక్క లగ్నాల వారికి కేంద్ర కోణాలు కలిసి ఉంటే అది రాజయోగం. సో అలాంటి రాజయోగము ఒక్కో లగ్నాలకి ఏ ఏ రాజయోగాలు కలిగితే ఏ ఏ ఫలితాలు వస్తాయి, ఎలాంటి సుఖ సంతోషాలతో ఆ వ్యక్తి జీవిస్తాడు అనేది అది మనము ఈరోజు క్లుప్తంగా తెలుసుకుందాం. అయితే ఇంకొకటి ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే కేంద్ర కోణాలు కలిస్తే అవి లక్ష్మీ స్థానము విష్ణు స్థానం అని అంటాం. సో లక్ష్మీ విష్ణువులు ఎప్పుడన్నా కలిసినా కానీ అది మంచి యోగమే కదా. సో ఇందులో కూడా ఇంకోటి ఏంటంటే, కేంద్ర కోణాలు అన్నీ కూడా కేంద్ర కోణాలు బాగుండవు. సో అది కూడా చూసుకోవాలి. చూసుకొని మనం తెలుసుకొని ఆ యోగాలు ఆ దశలు అంతర్దశలు వచ్చినప్పుడే అవి ఫలితాలు ఇస్తాయి. ఆ దశ అంతర్దశలు ఒక్కోసారి రావు. యాక్చువల్గా రానప్పుడు ఆ యోగాలు కూడా ఫలించవు మనకి. ఓన్లీ అలా మనకి ఆ జాతక చక్రంలో కనిపిస్తుంది అంతే, కానీ అవి ఎటువంటి ఫలితాలు ఇవ్వవు అనమాట. సో ఇప్పుడు మనము ఒక్కొక్క లగ్నాలకి ఏ ఏ యోగాలు బాగుంటాయి, ఏ ఏ యోగాలు కలిసి వస్తాయి, ఎలా ఉంటుంది వాళ్ళకి, వాళ్ళ జీవితం, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా మారిపోతుంది, అదంతా మనం ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం. కాలపురుషాంగంలో మనం చూసుకున్నట్టయితే 11వ రాశి ఏది అని అంటే అది కుంభరాశి అవుతుంది. కుంభ లగ్నం కూడా అని చెప్పచ్చు. కుంభ లగ్నాధిపతికి కూడా శని భగవానుడే ఆధిపత్యం వహిస్తాడనమాట. అయితే ఇక్కడ మకరంకి కుంభంకి డిఫరెన్స్ ఏంటంటే, మకరం ఏంటంటే హార్డ్ వర్కింగ్తో చేస్తారు. ఇక్కడ కుంభం ఏంటంటే ఎక్కువగా రీసెర్చ్, హార్డ్ వర్కింగ్ ఎక్కువగా చేయడానికి అంతగా ఇష్టపడరు కుంభ లగ్నం వాళ్ళు. ఏంటంటే రీసెర్చ్ చేస్తారు. కొన్ని అనాలిసిస్ చేసిన తర్వాత వీళ్ళు స్టెప్ ముందర తీసుకోవటం జరుగుతుంది అనమాట. అలాగే వీళ్ళకి లగ్నంలో శని భగవానుడు ఉండడం కూడా పంచమహాపురుష యోగంలో ఒక మంచి యోగం అనమాట. మంచి పంచమహాపురుష యోగం. కాకపోతే నేను చెప్పాను కదా, మనము ఈ పంచమహాపురుష యోగాల కాన్సెప్ట్ డిఫరెంట్గా చేసినప్పుడు ఒక్కొక్క పంచమహాపురుష యోగం ఏ విధంగా మనకు ఫలితాలు ఇస్తాయి, ఏ విధంగా ఆ యోగాలు మనకి సఫలీకరంగా వస్తుంది, అది మనము డీటెయిల్గా చూద్దాం. అయితే ఇక్కడ మనము కుంభ లగ్నంలో శని భగవానుడు ఉన్నట్టయితే వ్యయాధిపతి అవుతాడు. ఇంకా బాగా రీసెర్చ్, వ్యయాధిపతి కూడా అవుతాడు కదా కుంభ లగ్నంలో. వ్యయాధిపతి వీళ్ళు కనుక డాక్టర్ ఫీల్డ్లో, మెడికల్ ఫీల్డ్లో ఒక రీసెర్చ్ రంగంలో ఉన్నట్టయితే అంత తొందరగా వీళ్ళ రీసెర్చ్ కూడా అంత తొందరగా కంప్లీట్ అవ్వదు. మెల్లిగా నిదానంగా ప్రయత్నం చేస్తారు. అంత తొందరగా ఆచితూచి ముందర వేయటము లేదా
పొరపాటున ఏదన్నా అవుతదేమో అన్నది చాలా కొద్దిగా పెసిమిస్టిక్ కూడా ఉంటది. అంత ఆప్టిమిస్టిక్‌గా ఉండరు. రేపటికి ఏమైపోతదో ఏంటో అన్న ఈ బెంగ ఆలోచనలు గూడా ఎక్కువ ఉంటదనమాట. ఈ కుంభలగ్నం వారికి. కుంభలగ్నంలో శని భగవానుడు ఉన్నట్టయితే. అలాగే కుంభలగ్నంలో కనుక శుక్రుడు కానీ, బుధుడు కానీ ఉన్నట్టయితే ఇంకో అడుగు ముందుగా ఉంటాం. ఎందుకంటే శని భగవానుడు కాబట్టి ప్లానింగ్ చేసి ఇంప్లిమెంట్ చేస్తారన్నాం కదా. శని భగవానుడైనా శుక్రుడైనా లేదా బుధుడు కనుక ఉన్నట్టయితే అలా కాదు, ఇంత దాకా మనం చేసిన రిసర్చ్ చాలు, ఇంక మనం ముందరకెళ్దాము, ముందడుగు వేస్తేనే మంచిది అని అన్న ఆ థాట్ ప్రాసెస్ బుధుడిస్తాడు. అలాగే శుక్రుడు ఏంటంటే శుక్రుడు శని కనుక ఉన్నట్టయితే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టే వీరికి కూడా స్త్రీ మూలకంగా ధనం ఆపాదించడం, ధనం రావటం ఎక్కువగా జరుగుతుంది. అలాగే శని శుక్రులు కనుక ఈ వృషభంలోనో లేదా వృషభం చతుర్థం అవుతుందనమాట. ఇది కూడా మంచి రాజయోగం. ఇలాగే ఇక్కడ ఏంటంటే శుక్రుడు ఆధీనంలో ఉంటారు కాబట్టి వీళ్ళు చేసే ఏదైనా రీసెర్చ్ అయినా కానీ, అటు మెడికల్ ఫీల్డ్‌లో ఉన్నా కానీ చాలా బ్యూటీగా ప్రజెంటేషన్ ఉంటదనమాట. హార్డ్ వర్కింగ్ తక్కువ ఉంటది. ప్రజెంటేషన్ చాలా మంచి ప్లెజెంట్‌గా బ్యూటీనెస్ అది మనకి ఈ ఇక్కడ కనిపించేస్తుంది. ఎక్కడ వృషభ రాశిలో ఉన్న శుక్రుడు శని. అలాగే బుధ రాశిలో అయిన మిథున రాశిలో కనుక శుక్రుడు శని భగవానుడు ఉన్నట్టయితే ఇది కూడా మంచి రాజయోగం. ఎందుకంటే పంచమ రాశ్యాధిపతితో పాటు శని భగవానుడు ఉన్నాడు కాబట్టి ఇటు హార్డ్ వర్కింగ్ ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే థాట్ ప్రాసెసింగ్, గ్రాస్పింగ్ పవరు, వీళ్ళు ఇంప్లిమెంటేషన్ ఇలా చిటికల్లో జరిగిపోవాలి అన్న ఉద్దేశం చాలా మట్టుకు ఉంటుంది. వీళ్ళు ఏంటంటే ఎక్కువగా తమ బుద్ధి చపలత్వంతో పనులు చేకూరడంలోనూ నిమగ్నులవుతారు. అలాగే వీళ్ళు ఏంటంటే హార్డ్ వర్కింగ్ అంతా చేయడానికి ఇష్టపడరు. ఎందుకంటే బుధుడు రాశి కదా, ఇక్కడ బుధుడు తన సొంత రాశిలోనే ఉన్నాడు, కాకపోతే శని భగవాన్తో ఉన్నాడు కాబట్టి ఏంటంటే ఆలోచన ఉంటుంది, ఇంగిత జ్ఞానం ఉంటుంది, స్లోనెస్ ఉంటుంది. కాకపోతే బుధుడు తన సొంత రాశి తన ఇంట్లో ఉన్నాడు కాబట్టి కొంచెం ఫాస్ట్గా నిర్ణయాలు ఉంటుంది. మకర రాశికి కుంభరాశికి ఈ మిథున రాశికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఫాస్ట్ నిర్ణయాలు, ఫాస్ట్గా మనం ఇంప్లిమెంట్ చేసేయటం అనేది మటుకు మిథున రాశిలో బుధుడు శని కనుక ఉన్నట్టయితే ఇలా ఉంటుంది అనమాట. సో మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ప్రతి రాజయోగాలు మనకి ఖచ్చితంగా మనకి మంచి రిజల్ట్స్ రావాలి అని అంటే మటుకు ఖచ్చితంగా వీరు ఏంటంటే ఆ దశలు కనుక రావాలి. అటు బుధ దశ అయినా కానీ, శని దశ అయినా కానీ, శుక్ర దశ అయినా కానీ, ఈ మహర్దశలు వచ్చినట్టయితేనే మనకు ఇప్పుడు చెప్పుకున్న రాజయోగాలన్నీ కూడా మనకి లైఫ్లో ఇంప్లిమెంట్ అవుతాయి.